ఆయన మీ పేరు ప్రతాప్ రెడ్డి. అరే ఇప్పుడు పలమనేరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? వెంకటయ్య గౌడ్ వెంకటయ్య గౌడ. మళ్ళీ వెంకటయ్య గౌడ పక్కా. అంటే మరి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. ఉన్నాడు అమర్నాథ్ రెడ్డి అనేది కూడా. ఆయన ముందు ఈ పార్టీలో ఉండే మళ్ళీ జంప్ అయిపోయి ఆ పార్టీలో పోయి మంత్రి పదవి ఇచ్చేసినారు. ఆడు పోయి మారిపోయినాడు. ఈడ పరుగు పోవచ్చు మనకి. మరి ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎందుకు అనుకుంటున్నారు? వైసీపీ అంటే మంచి పనులు చేస్తాడు కాబట్టి మళ్ళీ వైసీపీనే ఎంచుకుంటారు మనుషులు. ఉద్యోగాలు లేవంట కదా పిరగాలు. ఏం ఉద్యోగాలు లేవమ్మా. ఉద్యోగాలు అంటే ఏమి ఉద్యోగాలు లేవు. అప్పుడు ఎన్ని లక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చినాయా? టీడీపీ జనసేన కలవడాన్ని ఎలా చూస్తున్నారు? అదంతా కామం. ప్రతిగా ఇప్పుడు కొత్త సినిమా వేస్తే పిల్లలు పోయి చూస్తుని పోతాండ్లా అందరూ ఉత్సాహంగా. ఆ మారికి అది ఆడి పోవటానికి వరకే అది. ఇప్పుడు పలమనేరులో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న? బంగారుగా వస్తుంది. వస్తాయి కదమ్మా. 2 ఏళ్ళు కరోనాలో ఉన్నాము. ఈ 2 సంవత్సరాలు ఇది అవుతా ఉంది. ఇంతలేక అన్నీ ఒకే తాడు అభివృద్ధి చేయాలంటే అవుతుందా? ఇల్లు కట్టాలంటే పునాది వేస్తాము స్టార్టింగ్. అంతలేక ఇల్లు లేసేస్తుందా? ఇన్నేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఎవరైనా చేసినారు ఇంత మాదిరిగా? రాజధాని సమస్య ఉంది. మరి రాజధాని సమస్య మంచిది, ఎంతో మంచిది. రాజధాని అనేది ప్రధానమైన ముఖ్యమైనది ఇది అనేది. జగన్ గారు చేయలేకపోయారు కదా. ఎందుకు చేయలేకపోతాడమ్మా? అంటే ఆయన వచ్చిండేదే ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు కరోనాలో ఉంటే చేయలేదో అనే దానికి ఎవరు అనకూడదు ఆ మాట. ఎవరు అనకూడదు ఆ మాట. చేయలేదు అని. ఒక రాజధాని అయితే ఓకే, కానీ 3 రాజధానులు అంటే ఒక్కదానికి ఒకే చోట కాలేజీ కట్టుకొని దాచిమంతా ఒక చోట చదివించాలంటే అవుతుందా? అవదు కదా. ఒకే చోట కాలేజీ పెట్టి ప్రపంచాన్ని మొత్తం ఒక చోట చదివించాలంటే అన్ని క్వాలిఫికేషన్లు అన్నీ ఉంటాయి, అక్కడ ఉండవు కదా. అందుకు ఎక్కడెక్కడ స్కూల్ అక్కడ ఉంటే కాలబోయే రోజుల్లో ఏ జనంలో ఏ టైం జరుగుతుందో మనకు తెలంగాణ ఉండే ఇడిపోతుంది. ఇవి ఇక్కడికి వచ్చి ఇప్పుడు గుట్ట దోసుకోవాలంటే అవదా? కాదు కదా. మనం నిదానంగా ఒక స్టెప్ వేసి మనం ముందుకు వెళ్ళాలంటే మనం చేయాల. ప్రజలకి చేసేవాడు మంచితనం ప్రజల్లో ఉండాల, అతని గుండెల్లో ఉండాల ప్రజలు అనేది. పథకాలు ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు. అంటే నా ఇంటికాడ గేదెలు పెట్టి నేను ఒక మంచిని కూలని పెట్టిస్తే వాళ్ళు సోమరిపోత అయిపోతానా? వాళ్ళకి జీతం ఇచ్చి పెంపుతా ఉంటాను కదా నా గొడ్లు మేపేదానికి అన్నిట్టు. ఎవరు చెప్తారు అదే? చదువుకున్న బిడ్డ ఎవరు లోకంలో ఎవడు అన్నాడు ఆ మాట. సోమరిపోతు అనే మాట అన్నారు ఎవరు. దాన్ని ఏమంటారు? అభివృద్ధి చెందుతూ ఉంది. ముందు మా పిల్లలు చదివించుకోవాలంటే ఏ బాధపడుతున్నామా? ఈరోజు పరిస్థితి చెప్పు. మా వయసుకి మాకు అప్పుడు ఏం లే. మేము ఓటేసే టయానికి వస్తే చంద్రబాబు నాయుడు మాకు ఏ స్కూల్లో కూడా కింద కూర్చొని చదువుకున్నాము. ఈరోజు మా పిల్లలు ఏడ కూర్చొని చదువుకుంటున్నారా? నా కొడుకు 4th క్లాస్ వన్ పోయి మాట్లాడదాం రా. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర బాగా అది ఏందబ్బా అది? ఈరోజు మార్కెట్ పలమనేరులో మార్కెట్కి ఇక్కడక్కడ కూరగాయలు పండించుకుంటారు రైతులు. ఆడికి తోలుకు అమ్ముకొచ్చుకోవాలా. అట్లా సంత పోతుందని సంత తోలుకున్నారు మనుషులు ఇక్కడెక్కడ వాళ్ళందరినీ. కానీ అదేమో పాదయాత్ర అదే. ఇక్కడ పాదయాత్ర జరిగే రోజు కూడా మేము ఇక్కడే ఉన్నాము. అదేందో పాదయాత్ర అదే. అదంతా ఏందో బాధ ఒక కామమైంది అన్ని. Like and subscribe Eagle Media Works.